వెల్కమ్ టు S4 మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు కరుణాకర్ ఒడయార్ గారు. ఆయన అమెరికా పర్యటన చేస్తున్నారు. సో ఆయన మాటల్లో తెలుసుకుందాం ఆయన అమెరికా పర్యటన ఎలా జరుగుతుందో. నమస్తే అండి. నా పేరు కరుణాకర్ ఒడయార్ అండి. మాది ఆంధ్రప్రదేశ్ నత్తారామేశ్వరం అండి, పశ్చిమ గోదావరి జిల్లా. నాకు ఈ తానా నుంచి ఇన్విటేషన్ రావడంతో ఇక్కడ తానా సభలకి రావడం జరిగింది. అలాగే ఇక్కడ మా మెంఫిస్లో 111 అడుగుల హనుమాచారి కూడా చేస్తాం. ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుందో ఈ సభల్లో పాల్గొని మెంఫిస్ కూడా వెళ్ళి ఆ వర్క్ చూసుకొని రావడం జరిగిందండి. మెంఫిస్ లో 111 అడుగుల అన్నమాచార్యన, అది మాకు తెలియదే. ఎక్కడ చేస్తున్నారండి? ఈ టెన్సీలో మెంఫిస్ అన్న ప్రాంతంలో చేస్తామండి. ఇది మన ప్రసాద్ దుగ్గిరాల గారని విజయ మేడం గారు వాళ్ళు దీన్ని చేయడం జరుగుతుంది. ఇది ఐసిసిటి ఇండియన్ కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్స్ అన్న దాని మీద ఇది వర్క్ చేస్తున్నామండి. ఇది 186 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఆల్రెడీ 30 years క్రితమేనండి అది. అక్కడ ఇప్పుడు హనుమాచార్య 111 అడుగుల హనుమాచార్యం చేయటం జరుగుతుంది. అది మన తెలుగులో మన వెంకటేశ్వర స్వామి మీద 32,000 కీర్తనలు రచించిన హనుమాచార్య మన తెలుగువారు అవటం. అదే తెలుగువారు అందరూ కలిపి మన ఇక్కడ 111 అడుగుల హనుమాచార్య అమెరికాలో టెన్సీ ప్రాంతం మెంఫిస్లో పెట్టడం, అది తెలుగువాడిని నేను చేయటం నాకు ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నానండి. గతంలో కూడా మీరు 50 అడుగుల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహము అండ్ ఆల్సో ఎన్టీఆర్ స్టాచ్యూ కూడా బిల్డ్ చేశారు కదా, దాని గురించి మీ మాటల్లో. మేము అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మేము పెద్దదైతే 90 అడుగుల వాసవి విగ్రహం చేసామండి. అది పంచలాహల్లో చేసాము. అది వెస్ట్ గోదావరి పెనుగొండలో ఉందండి. ఆ వాసవి విగ్రహం మాకు ఎంతో పేరు తీసుకొచ్చింది. ఫస్ట్ చేసింది అయితే మనం పెనుగొండలో పంచలాహ వాసవి విగ్రహం. అలాగే తర్వాత ఎన్టీఆర్ గారి సత్తెనపల్లిలో 40 feet ఎన్టీఆర్ చేసామండి. అది కూడా చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు సీఎం గారు. నెక్స్ట్ ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చేయడం జరిగిందండి. అది కూడా మెటల్లోనే చేసాం. ఈ తర్వాత ట్యాంక్ బండ్ మీద ఒక 12 విగ్రహాలు మా సంస్థ ద్వారానే చేయడం జరిగింది. ఇలా ఏంటంటే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మా సంస్థ ద్వారా చేయటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఏకే ఆర్ట్స్ అనే సంస్థ స్థాపించింది మీరా, మీ నాన్నగారా? ఇది 100 years బ్యాక్ మా తాతయ్య గారు అరుణాచలం ఒడయార్ గారు దీన్ని స్థాపించారండి. ఇది అప్పటి నుంచి తర్వాత నాన్నగారు కేశవరావు ఒడయార్ గారు, తర్వాత మా అన్నయ్య అరుణ్ ప్రసాద్ ఒడయార్, నేను దీన్ని అలా రన్ చేస్తూనే ఉన్నాం. నాన్నగారు తాతయ్య గారి టైంలో కూడా అన్నీ కూడా సిమెంట్ విగ్రహాలు, అలాగే దేవతా విగ్రహాలు, టెంపుల్స్ ఆ వర్క్లు ఎక్కువ ఉండేవి. ఆ తర్వాత మా బ్రదర్ అరుణ్ ప్రసాద్ గారు, అన్నయ్య, నేను వచ్చాక దీన్ని లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి ఇక్కడే మన అమెరికా నుంచి ఇండియానా నుంచి ఒక సిఎన్సి మిషన్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ మిషన్లోనే మనం స్కానింగ్ చేసి ఒక స్టాచ్యూ, ఒక 3 feet స్టాచ్యూ మనం ఆ మిషన్కి ఇస్తే అది 100 అడుగులైనా 500 అడుగులైనా చేసే సామర్థ్యం ఆ మిషన్కి ఉందండి. అది మనకి ఫోమ్లో తయారు చేసి ఇస్తుంది. అది మనం ఏంటంటే మెటల్లోకి మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఆ పార్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ మనం సెట్ చేయడం జరుగుతుందండి. మీరేం చదువుకున్నారండి? నేనైతే మామూలుగా బిఏ చదివానండి. బిఎఫ్ఏ కూడా మామూలుగా వెళ్ళాం, కానీ తాతయ్య గారు నాన్నగారి దగ్గరే ఎక్కువ నేర్చుకోవడం జరిగింది. మా నాన్నగారి దగ్గర, తర్వాత మా అన్నయ్య దగ్గర. ఈ మాకంటే వంశపారంపర్యంగా రావడంతో ఆర్ట్ అంతా కూడా ఎప్పటి నుంచో ఆగమ శాస్త్రాలు అన్నీ కూడా మాకు తాతయ్య గారి దగ్గర నుంచే వచ్చినాయండి. ఇవన్నీ కూడా బుక్స్ అన్నీ కూడా తాతయ్య గారు వాళ్ళే దీనికి సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా వారు ఇచ్చారు. యుఎస్లో ఉన్న ఇండియానాలో సిఎన్సి టెక్నాలజీ యూజ్ చేసి మరి మీరు శిల్పాలు తయారు చేస్తున్నారు. ఇదంతా ఎలా అవగాహన వచ్చిందండి మీకు? ఇక్కడ మనకి సిఎన్సి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, అది మన ఇండియాకి తీసుకెళ్ళి అక్కడ శిల్పాలు చేయాలని ఆలోచన మీకు ఎలా వచ్చిందండి? అంటే మేము ఫస్ట్ 90 అడుగుల వాసవి చేసామండి. అదంతా కూడా మాన్యువల్గానే చేసాం. అప్పుడు అది చాలా ట్రబుల్ తీసుకున్నాం, ఎందుకంటే అది మాన్యువల్గా 90 అడుగులు చేయడం అంటే బాగా టఫ్ అయిందండి అప్పుడు. ఇది ఎలా కాదు, మనం ఏదన్నా ఒక టెక్నాలజీని యూజ్ చేయాలని చెక్ చేస్తే అని అమెరికాలో ఇండియానాలో సిఎన్సి మిషన్స్ ఉన్నాయి అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూసాం గూగుల్లో. దాంతో వాళ్ళని సంప్రదించి 2016లో యూఎస్ రావడం జరిగిందండి. మా బ్రదర్ నేను వచ్చి ఆ మిషనరీ ఎలా పనిచేస్తుంది ఏంటన్నీ కూడా అప్పుడు చూసి అప్పుడు 2016లో మనం తీసుకెళ్ళడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా
ఎన్టీఆర్ అయితే, తర్వాత వైఎస్ అయితే, ఇప్పుడు అన్నమాచార్య, ఇవన్నీ కూడా సిఎన్సి తోటి తయారు చేయడం జరుగుతుంది. మీ ఇంటి పేరు పెనుగొండ. ఈ పెనుగొండలోనే వాసవి మాతను పెట్టారు. వాసవి మాత 90 అడుగుల వాసవి మాతని తయారు చేశారు. సో ఎన్ని రోజులు పట్టిందండి ఆ విగ్రహం చేయడానికి? వాసవి మాత అంటే అప్పుడు ఫస్ట్లో మనం మాన్యువల్గా చేయటం వల్ల కొంచెం టైం ఎక్కువ తీసుకున్నామండి. అంటే అంత పెద్ద విగ్రహం చేయటం మాకు కూడా అదే మొదటిసారి అయింది. అందులో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి. అందుకని అది కొంచెం టైం ఎక్కువ తీసుకున్నామండి. ఇంచుమించు 3 ఇయర్స్ చేసామండి. అది 3 ఇయర్స్ వరకు పట్టింది. ఎవ్రీడే కూడా ఒక 50 మెంబర్స్ ఆర్టిస్టులు అందరూ కూడా దానికి వర్క్ చేశారండి. అంటే కాస్టింగ్ అయితే, వెల్డింగ్ అయితే, పాలిష్ మొత్తం మీద టోటల్గా 50 మెంబర్స్ ఎవ్రీడే వర్క్ చేస్తే 3 ఇయర్స్ పట్టిందండి అది. సో మెంఫిస్లో ఐసీసీటీ ఉంది కదా, దాంట్లో అన్నమాచారి విగ్రహమే కాకుండా ఇంకా 20 విగ్రహాలు కూడా మీరు చేస్తున్నారు. ఒకటి కాలభైరవ, ఇంకా ఏమేమి విగ్రహాలు చేస్తున్నారండి? ఇది అన్నమాచార్య 111 అడుగుల విగ్రహం ఒకటే కాకుండా అక్కడ మనకి వారు 86 విగ్రహాలు ఇచ్చారండి. ఆ 86 కూడా మన ఇండియాలో అన్ని రాష్ట్రాలకి సంబంధించిన ఆ, మంచి వ్యక్తులు. అంటే ఛత్రపతి శివాజీ, మన తెలంగాణ సంబంధించి ఝాన్సీ లక్ష్మీబాయి, అలా ప్రతి రాష్ట్రానికి సంబంధించిన మొత్తం అందరినీ కూడా అక్కడ పెట్టడం జరుగుతుందండి అది. అలాగే దాంతోపాటు శ్రీకృష్ణదేవరాయలు, కాలభైరవ, గరుడ, ఇలా ఇవి కూడా దేవతా విగ్రహాలు. అలాగే మనకి బాగా పాపులర్ వారివి కూడా అన్ని పెట్టడం జరుగుతుంది. ఇది 186 ఎకరాలు కూడా ఇప్పుడు డిజైనింగ్ స్టార్ట్ అయిందండి. ఫస్ట్ ఏంటంటే 111 అడుగుల హనుమాచార్య విగ్రహం కంప్లీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒకటి చేయడం జరుగుతుంది. సుమారుగా ఎన్ని రోజులు పడుతుందని మీరు అనుకుంటున్నారు? ఇది ఏమైనా ఒక 5-6 సంవత్సరాలు పట్టేద్దండి. 5 ఇయర్స్ పట్టేస్తుంది. అంటే టోటల్ అన్ని స్టాచ్యూస్ అవడానికి. ఈ హనుమాచారి అయితే ఇప్పటికే ఒక 1 ఇయర్ నుంచి చేస్తున్నాం. ఇంకొక 1 ఇయర్లో కంప్లీట్ అవుతుంది. 2026 మే 25 ఓపెనింగ్ డేట్ అనుకుంటున్నాం మేము. అప్పటికి దీన్ని కంప్లీట్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నామండి. ఏకే ఆర్ట్స్ సంస్థ ద్వారా ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారండి? మనకి ఇప్పుడు ప్రతిరోజు కూడా మన కంపెనీలో ఒక 50 మంది వర్క్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే. అంటే ఇంకా వర్క్ ఎక్కువ ఉంటే కూడా ఇంకొక 10-20 మెంబర్స్ని పెంచుతాం. ఒక 70 మెంబర్స్ వరకు పనిచేస్తారు. ప్రతిరోజు అయితే ఇప్పుడు ఉన్నదానికి బట్టి 50 మెంబర్స్ ఎవ్రీడే చేస్తున్నారండి. ఇప్పుడున్న యూత్ ఈ శిల్పి చెక్కడం గురించి కానీ అవన్నీ నేర్చుకోవాలంటే ఎలా? ఇది మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ నుంచి కూడా దీని మీద మనకి ఒక ప్యాషన్ ఉండాలి. అంటే నేర్చుకోవాలన్న ఒక శ్రద్ధ, దీని మీద ఒక ఇంట్రెస్ట్ ఉండాలండి మెయిన్. తర్వాత ఏంటంటే బిఎఫ్ఏ అని కోర్సెస్ కూడా వచ్చినాయి. ఇప్పుడు బిఎఫ్ఏ తర్వాత ఎంఎఫ్ఏ అని కూడా కోర్సులు వచ్చినాయి. వాటిలో జాయిన్ అయినా కొంత మెలకువలు అర్థం అవుతాయండి. మెయిన్ అన్నిటికన్నా ముందు మనకి ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. ఆ ఇంట్రెస్ట్ని బట్టే మనకి ఆర్ట్ వస్తుందండి.